జగన్ ప్రెస్ మీట్ టోటల్గా చూస్తే అసెంబ్లీ సమావేశాల్లో డిఎస్సి అంశానికి సంబంధించి చర్చించని విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించుకురావడంతో పాటుగా ఏదైతే తనకి సంబంధించినటువంటి అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు తేడా చేశారన్నటువంటి విషయాన్ని ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చారు. ఓవరాల్ కాన్సెప్ట్ చూసుకుంటే గ్రూప్ 1 పరీక్ష ప్రక్రియలో మేము ఏ తప్పు చేయలేదు, అందుకే మాకు ఆ విషయంలో ఎంతో ధైర్యం ఉంది. డిఎస్సి 2025లో ఏ తప్పు జరగకపోతే ఎందుకు అంత భయం, సిబిఐ విచారణకు ఎందుకు సిద్ధం కావడం లేదంటూ ప్రశ్నించుకొచ్చారు. గ్రూప్ 1 డిఎస్సి 2025 రెండింటి నిర్వహణలో చాలా తేడా ఉంది. ఈ డిఎస్సిలో పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చారు, అందుకోసం ప్రత్యేకంగా జీవోలు జారీ చేశారు. గేట్లెత్తి మీ వాళ్ళు 372 మందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఆ తర్వాత మళ్ళీ గేట్లు మూసేశారు, ఆ జీవోలు రద్దు చేశారు, అందుకోసం మళ్ళీ కొత్తగా జీవోలు జారీ చేశారు అంటూ గుర్తు చేశారు. అలాగే విద్యాశాఖ మంత్రి అనుమతి లేకుండా జీవోలు వస్తాయా, గతంలో ఏనాడైనా పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇచ్చారా, అవుట్సోర్సింగ్ ఉద్యోగి ప్రశ్నాపత్రాల తయారీలో ఎలా ఉన్నాడు, అతనికి ఫస్ట్ ర్యాంకు ఫస్ట్ మెరిట్ లిస్టులో ప్రకటించారు, రెండో మెరిట్ లిస్టులో అతని పేరు ఎలా తొలగించారు, బేరసారాల మీద క్లియర్ ఫోన్ నెంబర్తో ఆడియో టేప్ ఆ వివరాలన్నీ ఉన్నా ఎందుకు అరెస్ట్ చేయలేదు, మరో కేసులో ఏకంగా 14.10 లక్షల లంచం అన్ని ఆధారాలు ఉన్నాయి కానీ ఏ చర్య లేదు, వీటన్నిటికీ సమాధానం చెప్పే ధైర్యం మీకుందా అంటూ నిలదీసుకొచ్చారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష మీ హయాంలోనే నిర్వహణ జరిగింది, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మెయిన్స్ పరీక్ష ఇంటర్వ్యూల నిర్వహణ 163 మందికి ఉద్యోగాలన్నీ పారదర్శకంగా జరిపాం, ఎక్కడా తప్పు జరగలేదు, 4 ఏళ్ళుగా వాళ్ళంతా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కొడుకును కాపాడుకునే చంద్రబాబు విష ప్రచారం ఆ ఉద్యోగుల జీవితాలు అతలాకుతలం చేయాలని కుట్ర చేస్తున్నారు అంటూ ప్రతి ఒక్కటి వివరంగా ఆధారాలు చూపెట్టుకుంటూ వచ్చారు. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ మీద సిబిఐ విచారణకు మేము సిద్ధం, అలాగే డిఎస్సి 2025 పరీక్ష మీద సిబిఐ విచారణకు చంద్రబాబు సిద్ధమా అంటూ ప్రశ్నించుకొచ్చారు. అదే సందర్భంలో రెండింటి నిర్వహణలో చాలా తేడా ఉందంటూ జగన్ ప్రతి అంశాన్ని వివరించుకొచ్చారు. అసలు విద్యాశాఖ మంత్రి అనుమతి లేకుండా జీవోలు వస్తాయి అన్నటువంటి ప్రశ్నతో పాటుగా ప్రతి ఒక్క విషయాన్ని మేము నిజాయితీగా చెప్పుకుంటున్నాం, తప్పు చేశామని ఒప్పుకుంటారు. కానీ ఈరోజు ప్రధానంగా 2 అంశాల మీద మాట్లాడుతున్నాను, మేము ఏదైనా మాట్లాడితే తప్పు చేశామని ఒప్పుకుంటారు కానీ వాళ్ళు డైరెక్ట్గా ఒప్పుకోరు. ఈరోజు ప్రధానంగా 2 అంశాలు, ఒకటి డిఎస్సి పరీక్షల అక్రమాలు, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలనే విషయం మీద, ఇంకా వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం కేవలం బురదలేందుకే మా ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష మీద తప్పుడు వాస్తవాలు ప్రచారం చేస్తోంది అన్నటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. డీటెయిల్డ్గా అంశానికి సంబంధించినటువంటి విజువల్స్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇందులో మొట్టమొదటిది ఆరోపణ, ఈ నుంచి నేను టెక్నికల్ పాయింట్స్ లేకపోతాం. ఇందులో మొట్టమొదటి ఆరోపణ వీళ్ళు చేస్తూ ఉన్నది ఏంది, డిజిటల్ ఎవాల్యుయేషన్లో ఏదో జరిగిపోయిందని, ఫలితాలు తారుమారు చేశారనేది ఆరోపణ. అంతేగా వీళ్ళు చేస్తూ ఉన్న మొట్టమొదటి ఆరోపణ. ఒక్కొక్క ఆరోపణ చెప్పుకుంటూ పోతున్నాను. డిజిటల్ ఎవాల్యుయేషన్లో ఏదో జరిగిపోయిందని, ఫలితాలు తారుమారు చేశారని ఆరోపణ. నేను అడుగుతా ఉన్నా, అసలు డిజిటల్ ఎవాల్యుయేషనే హైకోర్టు పక్కన పెట్టినప్పుడు, అసలు డిజిటల్ ఎవాల్యుయేషనే కన్సిడరేషన్లోకి తీసుకున్నప్పుడు, హైకోర్టు ఆర్డర్ ప్రకారము మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత తుది ఫలితాలు ప్రకటించి ఆ తర్వాతనే ప్రక్రియ కొనసాగినప్పుడు అసలు డిజిటల్ ఎవాల్యుయేషన్ అనే మాట ఎందుకు వస్తూ ఉంది? సీరియస్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అసలు డిజిటల్ ఎవాల్యుయేషన్ కన్సిడరేషన్లోకి తీసుకున్నప్పుడు, హైకోర్టు ఆదేశాల మేరకు దాన్ని పక్కన పెట్టేసినప్పుడు, హైకోర్టు ఆదేశాల మేరకు ఫిజికల్ మాన్యువల్ ఎవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు ప్రకటించినప్పుడు, అసలు డిజిటల్ ఎవాల్యుయేషన్ కన్సిడరేషన్లోనే లేనప్పుడు డిజిటల్ ఎవాల్యుయేషన్ అనే మాట ఎందుకు వస్తూ ఉంది? దిస్ ఇస్ నెంబర్ 1 పాయింట్. రెండో పాయింట్, రెండో ఆరోపణ, గ్రూప్ 1 ఎవాల్యుయేషన్కు సంబంధించి హాయ్లాండ్లో ఏదో జరిగిపోయింది, అదే పనిగా ఒక అబద్ధాన్ని పదే పదే రెండో టాపిక్, చంద్రబాబు నాయుడు గారు కొడుకును కాపాడుకునేందుకు ఆయన చేస్తూ ఉన్న వ్యవహారాలలో ఏ రకంగా బురద జల్లుతూ ఉన్నాడు అనేది రెండో టాపిక్. ఇప్పుడు కొడుకును కాపాడుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు మరింత దిగజారిపోయి
2018 అంటే ఆయన ప్రభుత్వం చివరిలో 2018లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 భర్తీపై తప్పుడు ఆరోపణలు చేయడం మొదలెట్టాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న ఈ సోకాల్డ్ ఆరోపణల మీద ఇది 2018లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే ప్రిలిమ్స్ కూడా అయిపోయినాయి. ప్రిలిమ్స్ కూడా ఆయనే చేసినాడు. మేము చేసిందల్లా ఊరికే మెయిన్స్ కండక్ట్ చేయడమే. సో ఎక్కడొస్తాయండి వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఎవరికైనా కూడా? అసలు ఎవడన్నా మాట్లాడేదానికైనా కానీ రీజన్ ఉండాలన్నా, హద్దు పొద్దు ఏదైనా ఉండాలన్నా. మరింత దిగజారిపోయి 2018లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 భర్తీపై తప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టాడు. 163 మంది ఉన్నత ఉద్యోగుల జీవితాలను అతలాకుతలం చేయాలని చంద్రబాబు నాయుడు గారు టార్గెట్గా తీసుకొని వ్యవహరిస్తూ ఉన్నాడు. దీనికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. అప్పటి ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఇప్పటి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కండక్ట్ చేసిన డిఎస్సి మాదిరిగా పేపర్ లీకేజ్ అప్పుడు జరగల. అప్పట్లో చంద్రబాబు నాయుడు కన్ఫ్యూజన్ వద్దు, ఇప్పుడు నేను మాట్లాడేది అప్పుడు గురించి. అంటే మన ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు మా మీద చేస్తూ ఉన్న ఆరోపణలను కౌంటర్ ఇస్తున్నా. అంటే మా ప్రభుత్వం అప్పటి ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాదిరిగా పేపర్ లీకేజ్ జరగల. ఇప్పటి డిఎస్సి మాదిరిగా ప్రశ్నపత్రాల విభాగంలో పనిచేస్తూ ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఎవరికి ర్యాంకులు రాలా. ఎవరికి అనుకూలంగా ప్రత్యేకమైన జీవోలు తీసుకొని రాలా. ఎవరికి అనుకూలంగా మేము మా హయాంలో ప్రత్యేకంగా ఎవరికి ఫేవర్ చేయాలని అనుకూలంగా ప్రత్యేకమైన జీవోలు తీసుకొని రాలా. పరీక్షలే రాయకుండా ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాల. పరీక్షలే రాయకుండా ఉద్యోగాలు ఎవరికి ఇచ్చిన పరిస్థితి లేదు మా గవర్నమెంట్లో. ఉద్యోగాలు అమ్ముకున్నట్టుగా, డబ్బులు ఇచ్చినట్టుగా, బేరసారాలు చేస్తున్నట్టుగా ఆడియోలు, వీడియోలు ఇలాంటి ఆధారాలు ఏ రోజు కూడా మా ప్రభుత్వ హయాంలో బయటికి రాలా. తేడా చెప్తున్నా. అప్పటికి మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న పిచ్చి ఆరోపణలకు చంద్రబాబు నాయుడు హయాంలో ఇప్పుడు జరిగిన నిజమైన ఈ స్కామ్కు మధ్య తేడా చెప్తా ఉన్నా. బయటకు వస్తున్నదల్లా కేవలం చంద్రబాబు నాయుడు ఆక్రోశం, కొడుకును కాపాడుకోవాలన్న ఆయన ఆరాటం మాత్రమే బయటకు వస్తూ ఉన్నాయి. కొన్ని విషయాలు చెప్తా, కొన్ని ఫ్యాక్ట్స్ లేకపోతాం. దీనికి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ లేకపోతాం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో గతానికి సంబంధించి మా ప్రభుత్వ హయాంలో ఏదైతే సో కాల్డ్ జరిగిందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఆయన తప్పుడు ఆరోపణలు ఏదైతే చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారో దాని ఫ్యాక్ట్స్ లేకపోతాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాదిలోనే ఏప్రిల్లోనే ఒక సిట్ వేశాడు. 2025 ఏప్రిల్లోనే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తూనే ఒక సిట్ వేసినాడు. ఫైనల్ ఫలితాల వెల్లడిలో ఏ తప్పు జరగలేదని హైకోర్టులో, మళ్ళా చెప్తా ఉన్నా,
ఫైనల్ ఫలితాల వెల్లడిలో ఏ తప్పు జరగలేదని హైకోర్టులో గవర్నమెంట్ అడ్వకేట్లు అఫిడవిట్ ఫైల్ చేసినారు. ఎప్పుడు 14/11/2025 చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఆయన అధికారులు కోర్టుకు ఫైల్ చేసిన అఫిడవిట్ ఇది. ఆ అఫిడవిట్లో మెన్షన్ చేసిన పాయింట్లు చూస్తే I submit that the manual evaluation camp was conducted in 3 camps, among them 2 in the premises of APPSC and other at SRR and CVR College. The entire evaluation was conducted under the CCTV surveillance by the evaluators deputed from different universities, and the staff of the commission also worked as camp officers, assistant camp officers and scrutinizers. After completion of the said process, interviews were conducted and selections were finalized as per procedure. The entire records, files, payments, particulars are available. ఇది ఎందుకు వెరీ ఇంపార్టెంట్ అనేది ముందర చెప్తా. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే చంద్రబాబు నాయుడు గారి అధికారులే 14/11/2025 అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఫైల్ చేసిన అఫిడవిట్ ఇది కోర్టులో. ఇది ఒకవైపున జరుగుతూ ఉండగానే చంద్రబాబు నాయుడు గారు 2వ సిట్ వేసినాడు. మళ్ళా మొదటి సిట్ మీద నమ్మకం లేక అఫిడవిట్లు ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా పడ్డం మొదలుపెట్టేసరికి ఎలా ఇరికిచ్చాలా అనే తాపత్రయం అనేది బలంగా పెరుగుతూ 2వ సిట్ కూడా ఇది జరుగుతూ ఉండగానే 2వ సిట్ కూడా 2026 ఫిబ్రవరి 14న మరొక సిట్ వేశారు. ఈ CCTNS వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. CCTNS సైజ్ తగ్గించి చూపించమని జూమ్ అవుట్ చేయి. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్. క్లియర్ కట్గా వీళ్ళే అప్డేట్ చేసి పెట్టిన డాక్యుమెంటు. పరిస్థితి ఇది. ఈ బేరసారాలన్నీ కూడా ఏ స్థాయిలో జరిగాయో చెప్పడానికి ఇంకో ఉదాహరణ కూడా సోషల్ మీడియాలో ఇంకోటి కూడా వైరల్ అవుతా ఉంది. ఒంగోలులో కూడా ఇలాంటి ఘటన జరిగింది. డిఎస్సిలో జాబ్ ఇప్పిస్తారని తనను మోసం చేశారని కంప్లైంట్. డిఎస్సిలో జాబ్ ఇప్పిస్తారని తనను మోసం చేశారని కంప్లైంట్. ఒక డిఎస్సి అభ్యర్థికి స్పోర్ట్స్ కోటాలో పోస్ట్ ఇప్పిస్తామని 14.5 లక్షలు తీసుకున్నారు. డిఎస్సిలో పోస్ట్ కోసం రాధిక 14 లక్షల పైగా ఇచ్చినట్టు బ్యాంక్ స్టేట్మెంట్. ఎవరికి ఇచ్చినారో ఎవరికి ఇచ్చిందో కూడా క్లియర్ కట్గా ఆధారాలు. 14 లక్షలు. ఆమెతో అన్న మాటలు రెఫరెన్స్గా మరో వ్యక్తికి కూడా ఇలాగే చేస్తున్నామని చెప్పారు. రెఫరెన్స్గా చూపిన వ్యక్తికి పోస్ట్ వచ్చింది, కానీ ఈ అమ్మాయికి పోస్ట్ రాలేదు. మోసపోయాను అని చెప్పి ఎప్పుడైతే తెలుసుకుందో గట్టిగా అడిగితే ఏమన్నారు? గట్టిగా అడిగితే కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయినాము, ఏపీ టూరిజంలో మరో ఉద్యోగం ఇస్తామంటూ మభ్యపెట్టారు. కానీ ఈమె రెఫరెన్స్గా ఎవరైతే వాళ్ళు చెప్పినారో ఆ వ్యక్తికి ఉద్యోగం వచ్చింది.
రెఫరెన్స్గా మరో వ్యక్తికి కూడా ఇలాగే చేస్తున్నామని చెప్పి వీళ్ళు చెప్పి ఈమె దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకున్నారు. ఆ వ్యక్తికి ఉద్యోగం వచ్చింది. కానీ ఈ అమ్మాయికి పోస్ట్ రాలేదు. గట్టిగా అడిగితే ఏపీ టూరిజంలో మరో ఉద్యోగం ఇస్తామంటూ మభ్యపెట్టారు. తనకు అన్యాయం జరిగిందని ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎఫ్ఐఆర్లో డిఎస్సి పోస్ట్ కోసం బేరసారాలు చేశారని రాయకుండా టూరిజం పోస్ట్ కోసం బేరసారాలు జరిగినాయని రాస్తారు ఎఫ్ఐఆర్ కాపీలో. గత ఏడాది నవంబర్ 11న ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఇప్పటి వరకు ఎలాంటి అరెస్టులు లేవు. గత ఏడాది నవంబర్ 11న ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఇంతవరకు ఎలాంటి అరెస్టులు లేవు. తన కంప్లైంట్పై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాతులు లేడు. తన ఫిర్యాదు పట్టించుకోవడం లేదంటూ ఏకంగా ఎస్పీకి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. $14 లక్షలు ఇచ్చి బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసి స్కామ్లో ఆధారాలతో సహా దొరుకుతూ ఉన్నా ఎస్పీకి సైతం కంప్లైంట్ ఇచ్చిన పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే డిఎస్సి విషయంలో ఏ కంప్లైంట్ వచ్చినా ఎక్కడివి అక్కడే విచారణ లేకుండానే వదిలేయడం. క్లియర్ కట్గా తండ్రి కొడుకులు ఇద్దరు ఆదేశాలతోనే పోలీసులు ఇంత బరి తెగిస్తూ ఉన్నారనే దానికి నిదర్శనం. లీకేజీ దగ్గర నుంచి స్పోర్ట్స్ కోటా వరకు, ఆపై బేరసారాల వరకు, లీకేజీ దగ్గర నుంచి స్పోర్ట్స్ కోటా వరకు ప్రత్యేక జీవోలు ఇవ్వడం మొదలు, ఆపై బేరసారాల వరకు అన్నీ కూడా సమగ్రంగా పరిశీలించాల్సిన అంశాలు. అవునా కాదా? ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్న వ్యక్తి రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఏకంగా జీవోలో ఇచ్చి మళ్ళా జీవోలు రద్దు చేసి 372 మంది ఉద్యోగాలు ఏ ఎగ్జాము లేకుండా ఇచ్చేసి లీకేజీ దగ్గర నుంచి స్పోర్ట్స్ కోటా వరకు ఇచ్చిన జీవోల దాకా, ఆపై బేరసారాల వరకు ఇవన్నీ వ్యవహారాలను కూడా సిబిఐ చేత ఎంక్వైరీ జరగాల. జరిగిన వాటికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి. నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినారు కదా, అక్కడన్నా జీవోలు ఇచ్చిన, ఆడన్నా ఎవరు జీవోలు ఇచ్చిన పరిస్థితి లేదు. ఉట్టి లీకేజీలే. ఇక్కడ లీకేజీతో పాటు జీవోల ద్వారా ఏ ఎగ్జాము రాయకుండా ఉద్యోగాలు, ఆ తర్వాత బేరసారాలు, ఇన్ని కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడుకు ఆయన కొడుకు వేరే నీతే? ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఒక నీతి, చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు ఇంకో నీతి. ఇది ఫస్ట్ టాపిక్. పాయింట్ నెంబర్ 4, స్పోర్ట్స్ కోటా పేరిట టీచర్ పోస్టుల అమ్మకాలు బేరసారాలు చేసినట్టుగా ఆడియో వీడియో కాల్స్ బయటకు వచ్చినట్టుగా అసెంబ్లీలో ఇద్దరు అబ్బా కొడుకులు ఒప్పుకున్నారు.
ఇద్దరు అబ్బా కొడుకులు ఇద్దరు అసెంబ్లీలో ఒప్పుకున్నారు. స్పోర్ట్స్ కోటా పేరిట టీచర్ పోస్టుల అమ్మకాలు బేరసారాలు చేసినట్టుగా ఆడియో వీడియో కాల్స్ బయటకు వచ్చినట్టుగా అసెంబ్లీలో ఇద్దరు ఒప్పుకున్నారు. అదొకసారి ప్లే చేయండి మా. అసలు అది సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ టేప్స్. సార్ అట్లా కాదు సార్, అంటే ఎంతలా అవుద్ది సార్? అది ఒకసారి వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి. ఎన్నింటికి రమ్మంటారు సార్? ఇష్టం, మీరు ఏ టైంకి అయినా రండి. సరే సార్. ఇప్పుడు మా చెల్లి కూడా కావాలంటే నేను ఒప్పుకున్నా, మా బావ నేను వస్తే సరిపోతుంది. మీ ఇద్దరైనా రండి, మీ ఒక్కరైనా రండి, ఆవిడతో ఏం పని లేదు. మీరే మాట్లాడి ఫైనల్ చేసుకుంటారండి. అవును సార్. అదే సరే సార్, అయితే రేపు 10 గంటలకల్లా వచ్చేస్తాను సార్. వచ్చి మీకు కాల్ చేస్తాను సార్ ఈ నెంబర్కి. మాక్సిమం ఒకరు వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది. మీరు నెక్స్ట్ వాళ్ళు చెప్తారు కదా సార్. ఏం లేదు, కొంచెం ఇది సీక్రెట్ గా చేసుకున్నారు కదా. ఓకే, తప్పకుండా సార్. నాకు అర్థమైంది సార్. అంటే ఏమన్నా సార్ ఎంతనంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్. మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సి లో పోస్టింగ్, మీకు ఐడియా ఉంది? అవును సార్. మీరు వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబాయ్ అంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వటమే కదా. సరే, అది ఏదన్నా మీరు వచ్చి మాట్లాడితే నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. సరే సార్, అయితే ఓకే అండి. మాట్లాడతాను. ఓకేనా? అలాగే అండి. వీలైతే నేను అసలు టైం తక్కువ ఉంది కాబట్టి ఇంట్లోనే పిలిపించి మాట్లాడతాను. మా ఇంట్లోనే మాట్లాడుకుందాం. ఓకే సార్. అలాగే సార్. కొంచెం పర్సనల్ గా వస్తే మాట్లాడి చేద్దాం. తప్పకుండా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. కొంచెం పర్సనల్ గా రండి, ఎవరితో ఇది డిస్కస్ చేసుకోవాలి. లేదు అండి, చెప్పిందండి మా చెల్లి చెప్పిందండి. పోస్ట్ ఇంపార్టెంట్ కదా సార్. మా ప్రజెంట్ వస్తామండి, చూసుకుంటాం సార్. సరే అండి. మరి క్లియర్ కట్గా వీడియోలో బేరసారాలు చేస్తున్న వ్యక్తి ఫోన్ నెంబర్ అంత స్పష్టంగా కనపడుతుంది. ఆ బేరసారాలు చేస్తూ ఉన్న వ్యక్తి ఫోన్ నెంబర్ అంత స్పష్టంగా క్లియర్ కట్గా వీడియోలో కనిపిస్తూ ఉంది. మరి నేను అడుగుతా ఉన్నా, ఎఫ్ఐఆర్ కాపీలో ఆ పేరు చూపకుండా పోలీసులకు ఆ నెంబర్ ద్వారా ఆ మనిషి ఎవరు అని చెప్పి కనుక్కోవడం ఎంతసేపు పని? కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో ఏమని రాసినారు? పేరు చోట ఎఫ్ఐఆర్ కాపీలో పేరు చూపకుండా కేవలం సస్పెక్టెడ్ రాస్తారు. అక్కడ నేమ్ దగ్గర ఎఫ్ఐఆర్ కాపీలో నేమ్ దగ్గర కేవలం సస్పెక్ట్ అని. మరి ఎందుకు రాయాల్సి వచ్చింది? పేరు రాయకుండా కేవలం సస్పెక్ట్ అని మాత్రమే ఎందుకు రాయాల్సి వచ్చింది? ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఈ మనిషికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు. అరెస్టుల కథ దేవుడు ఎరుగు, శిక్షల కథ దేవుడు ఎరుగు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసినారు. మళ్ళా పైగా కింద చూడండి, 8th పాయింట్, ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు సీనియర్ అధికారులతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? రీజన్స్ ఫర్ డిలే, కన్సల్టెడ్ విత్ హయ్యర్ అఫీషియల్స్. Reasons for delay in reporting by the complainant. అక్కడ ఏమని రాస్తారు? ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు సీనియర్ అధికారులతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అసలు ఈ కేసుని ఎందుకు నిర్వీర్యం చేశారని అడుగుతా ఉన్నా. మరి ఈ మాదిరిగా నిర్వీర్యం చేసిన ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఏమంటారు? ఇద్దరు అసెంబ్లీనే సాక్షిగా చేస్తూ అబ్బా కొడుకులు ఇద్దరు ఎంతగా అబద్ధాలు ఆడతారు అని అంటే అసెంబ్లీలో ఇలా మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. ఎంతో సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టుగా, ఎంతో సీరియస్గా వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా, వాళ్ళని జడ్జి ముందర ప్రవేశపెట్టినట్టుగా
డిఎస్సి కోటాలో ఏదో ఆడియో టేప్ ఉంది, ఒక్కొక్క సర్టిఫికేట్ కి ఇంత డబ్బులకి అమ్ముతున్నారు, ప్రత్యేకంగా శాప్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది అని ఒక ఆడియో లీక్ వచ్చింది. అధ్యక్ష, ఆడియో లీక్ వచ్చిన వెంటనే శాప్ ఇమ్మీడియట్ గా కంప్లైంట్ ఇచ్చి, మన విజయవాడ కమిషనరేట్ కి కంప్లైంట్ ఇచ్చి, ఆ వ్యక్తి ఎక్కడున్నారో ఎత్తికి అతన్ని పైన కేసు పెట్టి అతని జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించిన ఘనత ప్రజాప్రభుత్వాన్ని. అధ్యక్ష, ఆడియో రికార్డింగ్ డిఎస్ఎస్ స్పోర్ట్స్ కోట జరిగింది, ఎవడో మాట్లాడుకుంటున్నాడు, వాళ్ళ పైన స్పోర్ట్స్ కౌన్సిల్ అథారిటీనే కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ పెడితే బెయిల్లో వచ్చాడు. అరెస్ట్ చేసినారా, జడ్జి ముందర పెట్టినారా, ఎన్ని నెలలు జైల్లో పెట్టినారని చెప్పి చూసి ఒకసారి చూస్తే సిసిటిఎన్ఎస్ అంటే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్, స్టేట్ గవర్నమెంట్. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్లో 2009 నుంచి ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ప్రతి ఎఫ్ఐఆర్ దానికి సంబంధించిన మనిషికి ట్రాక్ చేసి క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్ సిసిటిఎన్ఎస్ వీళ్ళు స్వయంగా దాంట్లో రాసినది ఏమని, యెట్ టు బి అరెస్టెడ్. చూడండి ఒకసారి మీరే. మళ్ళీ అక్కడ కూడా ఏం పేరు, సస్పెక్టు, మళ్ళీ పేరు రాయాల. పేరు రాస్తే మళ్ళీ ఎక్కడ ఏమేమి కదులుతాయో అని చెప్పి పేరు రాయాల, సస్పెక్టు, అడ్రస్ సో అండ్ సో, మళ్ళీ యెట్ టు బి అరెస్టెడ్ స్టేటస్. డేట్ చూపించుమా. 25/8/2025 స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు స్వామి. అరెస్ట్ కదా దేవుడు ఎరుగు. అబ్బా కొడుకులు ఇద్దరు అసెంబ్లీలో అంతగా అబద్ధాలు ఆడుతున్నారు. ఇది అరెస్ట్ చేసినట్టుగా, జైల్లో పెట్టినట్టుగా, మెజిస్ట్రేట్ ముందు జడ్జి ముందర పెట్టినట్టుగా, జడ్జి శిక్ష చేసినట్టుగా, వీళ్ళు జైల్లో పెట్టినట్టుగా, వీళ్ళు ఏదో చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా ఘనత చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వెన్నుపోటు పార్టీ ఘనత అన్నట్టుగా వీళ్ళు బిల్డప్ ఇస్తున్నారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించిన, అరెస్ట్ చేయలా. ఇంత దారుణంగా అబద్ధాలు ఆడుతున్నారు, ఇంత దారుణంగా కేసు నిర్వీర్యం చేస్తున్నారు, ఇంత దారుణంగా కాపాడుతూ ఉన్నారు. ఇది వెరీ ఇంపార్టెంట్. అసలు వీళ్ళ అబద్ధాలు అనేది నిజంగా ఏ స్థాయిలో ఉన్నాయి అని అంటే, ఆర్చరీలో నేషనల్ ఛాంపియన్షిప్ సాధించిన ఎస్టీ క్యాండిడేట్, ఆర్చరీలో నేషనల్ ఛాంపియన్షిప్ సాధించిన ఎస్టీ క్యాండిడేట్ దుర్గయ్య, ఈయన కాల్ లెటర్ ఇచ్చినారు, పంపిన తర్వాత కూడా ఈయన పోస్ట్ ఇవ్వాల. గోల్డ్ మెడలిస్టు. దుర్గయ్య ఆర్చరీలో గోల్డ్ మెడలిస్ట్, నేషనల్ ఛాంపియన్షిప్ సాధించిన ఎస్టీ క్యాండిడేట్ దుర్గయ్య కూడా కాల్ లెటర్ వచ్చింది. కాల్ లెటర్ కూడా చూపించమని కొంచెం, కాల్ లెటర్ కూడా గోల్డ్ మెడలిస్ట్. 32nd నేషనల్ గేమ్స్ 2000 ఎనికి 32nd నేషనల్ గేమ్స్ 2002 హైదరాబాద్ అండ్ విశాఖపట్నం 13 to 22 December 2002. దుర్గయ్య గోల్డ్ మెడలిస్టు ఆర్చరీ. ఆయనకు వచ్చిన కాల్ లెటర్ చూపించమా. ఆయనకు ఇచ్చిన కాల్ లెటర్ 1:1 నిష్పత్తిలో కాల్ లెటర్ పిలిచినారు. ఉద్యోగం రాలా. ఎస్టీ క్యాండిడేట్ దుర్గయ్య. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇది నిజంగా అందరూ కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షుడిగా ఉన్న సాఫ్ట్ బాల్ అసోసియేషన్ నుంచి ఇలా ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే
సాఫ్ట్ బాల్ అధ్యక్షుడిగా ఉన్నాడు, సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. అలాగే తన తోడల్లుడు లోకేష్ సొంత తోడల్లుడు విశాఖపట్నం ఎంపీ భరత్ జూడో అసోసియేషన్కు ఇంకొక అధ్యక్షుడు. జూడో అసోసియేషన్కి ఇంకొకడు అధ్యక్షుడు. వీళ్ళు ఇచ్చే పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ఆధారంగా, వీళ్ళు ఇచ్చే పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ఆధారంగా, ఫర్గెట్ అబౌట్ మెడల్స్ గురించి మాట్లాడడంలా, కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ఆధారంగా, అది కూడా వీళ్ళు ఇస్తారు, వీళ్ళే ధృవీకరిస్తారు, వీళ్ళే ఇష్యూ చేస్తారు. ఆ సర్టిఫికెట్ల ఆధారంగా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా పరీక్షే రాయకుండా, చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా పరీక్షే రాయకుండానే, ఇంతకుముందు స్పోర్ట్స్ కోటాస్ ఉండేటివి, కానీ ఖచ్చితంగా డిఎస్సి పాస్ కావాలి. డిఎస్సి క్వాలిఫై అయిన తర్వాతనే స్పోర్ట్స్ కోటా కానీ ఇంకోటి కానీ గతంలో అంతా ఫస్ట్ టైం చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా లోకేష్ అనే వ్యక్తి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉంటూ పరీక్షే రాయకుండానే ఏకంగా స్పోర్ట్స్ కోటాలో ఈ రకంగా 372 పోస్టులు ఫిల్ చేశారు. కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్ల ఆధారంగా. మళ్ళా చెప్తాను, ఫర్గెట్ అబౌట్ మెడల్స్. అది కూడా ఎక్కడ పార్టిసిపేషన్? ఇంటర్ కాలేజ్. ఏ స్థాయి? ఇంటర్ కాలేజ్ స్థాయి. కాలేజీల మధ్య పార్టిసిపేట్ చాలంట. ఇచ్చే సర్టిఫికెట్లు మళ్ళీ ఇల్లే. గతంలో ఏ స్పోర్ట్స్ కోటా అయినా ఖచ్చితంగా డిఎస్సి పరీక్ష పాస్ అయితేనే దాని తర్వాతే ఏదైనా కానీ ఉద్యోగం అంటే. ఇప్పుడు చంద్రబాబు లోకేష్ పరిపాలనలో మాత్రమే ఏ ఎగ్జాము లేకుండానే కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అని వీరిచ్చే సర్టిఫికెట్ల ఆధారంగానే ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఈ 372 ఉద్యోగాలు ఇచ్చేసిన తర్వాత పని అయిపోయిన తర్వాత మళ్ళీ గవర్నమెంటే ఈ జీవోలను రద్దు చేసింది. పని అయిపోయిన తర్వాత 372 మందిని రిక్రూట్ చేసిన తర్వాత ఇదే గవర్నమెంటే మళ్ళీ ఈ జీవోలను రద్దు చేసింది. రద్దు చేసి ఇక మీదట క్వాలిఫై అయితేనే అని చెప్పి మళ్ళీ పాత పద్ధతిలోకి వచ్చినారు. నిజంగా ఈ మాదిరిగా జీవో నెంబర్ 447 ఎందుకు ఇచ్చినారు? పని అయిపోయిన తర్వాత మళ్ళీ జీవో నెంబర్ 23 and 56 ఎందుకు ఇచ్చినారు? దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉందా లేదా? ఏకంగా జీవోలు ఇచ్చే స్థాయిలోకి స్కామ్ పోయింది అని అంటే ఏకంగా పైనుంచి కింది దాకా అందరు ఉన్నట్టా లేరా? జీవోలు ఇచ్చే స్థాయిలోకి స్కామ్ పోయింది అని అంటే నిజంగా పైన ఎడ్యుకేషన్ మినిస్టర్ నుంచి కింద దాకా అందరు ఉన్నట్టా లేదా? మంత్రి సంతకం లేని జీవో ఇవ్వగలుగుతారా? మంత్రి ఆమోదం లేకుండానే ఇవ్వడము రద్దు చేయడాను పని అయిపోయి చేసినాక. ఇక పాయింట్ నెంబర్ 4,